చిన్న చిత్కా ప్రాజెక్ట్ కాదు. ఒక కాళేశ్వరం అంటే మీకు చాలాసార్లు చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నా. కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదు, ఒక రిజర్వాయర్ కాదు, ఒక పంప్ హౌస్ కాదు, ఒక సబ్ స్టేషన్ కాదు. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, కాళేశ్వరం అంటే ఒక అన్నారం కాదు, కాళేశ్వరం అంటే ఒక సుందిల్ల కాదు. ఇక్కడ ఒక బ్యారేజ్ ఇక్కడ ఉంది, కానీ కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, 15 రిజర్వాయర్లు. ఏంటి ఉన్నాయల్లా? మా మిడ్ మానేరు, రాజరాజేశ్వర సాగరు, మల్కపేట, లోవర్ మానేరు, అటు పైన రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, అట్లాగే కొండపోచమ్మ సాగరు, గంధమల్ల, ఇట్లా 1-2 కాదు, బస్వాపూరు, ఇట్లా 15 రిజర్వాయర్లు ఉన్నాయి. 21 పంప్ హౌజులు ఉన్నాయి కాళేశ్వరంలో. అట్లాగే ఇప్పుడు సరస్వతి పంప్ హౌస్ లాగా, లక్ష్మీ పంప్ హౌస్ లాగా, పార్వతి పంప్ హౌస్ లాగా, ఇప్పుడు మనం ఎక్కడైతే కన్నపల్లిలో ఉన్నామో అది లక్ష్మీ పంప్ హౌస్. ఇట్లా 21 పంప్ హౌస్లు, 19 సబ్ స్టేషన్లు, 203 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, అట్లాగే 1531 కిలోమీటర్ల కాలువలు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, మొత్తం కలిపి 141 టీఎంసీల సామర్థ్యం. ఏది స్టోరేజ్ కెపాసిటీ. మీకు ఒక చిన్న ఐడియా చెప్తా, నేను ఒక చిన్న మాట చెప్తా. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ళ అని పెట్టినప్పుడు, తుమ్మిడిహట్టి దగ్గర సోర్స్ పెట్టినప్పుడు మొత్తం స్టోరేజ్ నిల్వ సామర్థ్యం ఎంత అయ్యా ప్రాజెక్టు అంటే 16 టీఎంసీలు మాత్రమే. దాన్ని 142 టీఎంసీలకు పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. మల్లన్న సాగర్ భారతదేశంలోనే అతి పెద్ద ఆర్టిఫిషియల్ మ్యాన్ మేడ్ రిజర్వాయర్, 50 టీఎంసీ కెపాసిటీతో కట్టిన రిజర్వాయర్ మల్లన్న సాగర్. ఇట్లాంటి ఎన్నో అద్భుతాల సమాహారమే కాళేశ్వరం. ఇవాళ ముఖ్యమంత్రి గారిని విమర్శించడం రాలే, ఇక్కడికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం రాలే. బాధ్యత కలిగిన వాళ్ళు మీరే కాబట్టి ఇవాళ నేను కేసీఆర్ గారిని డిమాండ్ చేయను. కేసీఆర్ గారు ఇవాళ చేసే పొజిషన్ లేడు కాబట్టి, ఇవాళ చేసే పొజిషన్ లో ఉన్నది ప్రభుత్వం, ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అడుగుతున్నా, నేను ఈ చేయాల్సిన బాధ్యత ఎవరిది ఉన్నది నేను అడుగుతున్నా. ఇవాళ అన్నారంలో బొంగబడ్డదా, సుందరిలో బొంగబడ్డదా? గింత రాజకీయం, గింత నీచమైన ఇవాళ మీరు తెలంగాణలో బోలెడంత మంది రిటైర్డ్ ఇంజనీర్లు మాత్రమే కాదు, ఎక్స్పర్ట్ ఇంజనీర్లు కూడా ఉన్నారు. ఒక మీటింగ్ పెట్టొచ్చు కదా. నిజంగా బొంగబడ్డదా? నిజంగా ఎన్ని టీఎంసీలు నింపవచ్చు అన్నారంలో, ఎన్ని టీఎంసీలు నింపవచ్చు సుందిలలో, ఎన్ని టీఎంసీ ఎత్తిపోవచ్చు? ఇవాళ ఏం చెప్తుంది మళ్ళా? ఇక్కడ ఇంత భయంకరమైన తెలంగాణలో కరువు ఉండి, నేను మొన్న వరకు కరిమేర పోయినామన్నా, బిడ్డ ఒకసారి విత్తనాలు వేసినాం, పత్తి విత్తనాలు, అవి పొట్టిపోయినాయి, మొలవలేదు. మళ్ళీ రెండోసారి కూడా మళ్ళా విత్తనాలు వేస్తున్నాం బిడ్డ అన్నారు. అవి ఎండిపోతా అంటే మొలవకపోతే కుండలతోటి నీళ్లు తీసుకుపోయి పోస్తున్నాం బిడ్డ, ట్యాంకర్లతో నీళ్లు తీసుకొచ్చుకొని వేస్తున్నాం బిడ్డ. నీకు తెలుసు కదా బిడ్డ, ఒక్కసారి విత్తనం వేయాలంటేనే ఎకరానికి 4-5 వేల రూపాయలు ఖర్చు అవుతాయి. రెండోసారి కూడా విత్తనం వేసినాం. ఇవాళ మళ్ళా పాత రోజులు గుర్తొస్తున్నాయి బిడ్డ అంటున్నారు వాళ్ళు. ఎక్కడ నార్లు వేయలే. మీకు ఉండాల్సిన సో ఏంటంటే, ఇవాళ మిషన్ భగీరథ వచ్చిన తర్వాత ఊర్లలో బావిల నీళ్లు తాగుతలేరు, బోర్ల నీళ్లు తాగుతలేరు. ఈ ఊర్లలో ఇవాళ ఎక్కడో ఎల్ఎండిలో నీళ్లు బటన్ ఆన్ చేస్తే కొన్ని 100 గ్రామాల నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది. మరి చేసింది. ఇవాళ మొత్తం తాగే నీళ్లు తెలంగాణ ప్రజలకి మళ్ళీ గోదావరి నీళ్ళన్నా కావాలి, మళ్ళా కృష్ణానది నీళ్ళన్నా కావాలి. పోయిన సంవత్సరం ఎట్లా నీళ్ళు వచ్చినాయి, ఎట్లా వర్షాలు పడ్డాయి, ఎట్లా గేట్లు ఎత్తినాం, దాని గురించి మాట్లాడుతున్నాం.